చందమామ శివలీలలు 4వ భాగం. వీరసంగమయ్య వివాహం. సబరులు వెళ్ళిపోగానే పాపం శివుడు ఎంతకాలంగా పస్తులు ఉంటున్నాడో అనుకొని తిన్నడు విల్లు భుజాన పెట్టుకుని వెళ్ళి అడవి పందిని చంపి మాంసం ముక్కలుగా కాల్చి సువర్ణముఖిలో నీరు తెచ్చి అంతా శివుడి ముందు పెట్టి ఆరగించు అన్నాడు. దానికి శివుడు వెంటనే జవాబు ఇయ్యలేదు. కొంతసేపయ్యాక, నువ్వు తినకపోతే నీ పాదాల దగ్గరే ప్రాణాలు విడుస్తాను అంటూ తిన్నడు ఏడవటం మొదలుపెట్టాడు. శివుడు అతని భక్తికి మెచ్చి, లే బాబు, అలాగే తింటాను అని తిన్నడు పెట్టినదంతా తినేశాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఒకనాడు శైవుడైన బ్రాహ్మణుడు ఒకడు శివగోచరుడు అనేవాడు ఆ గుడికి వచ్చి, ఈ ఎంగిలి పుల్లలు ఏమిటి స్వామి, నీ ఆలయాన్ని ఇలా ఎవరు మైలపరిచారు? చెప్పకపోయావో తిండి మాని ప్రాణాలు విడుస్తాను అన్నాడు. కంగారు పడకు, ఒక ఆటవికుడు తన ధోరణిలో నన్ను మహాభక్తితో కొలుస్తున్నాడు. వాడి పూజను నేను స్వీకరిస్తున్నాను. వాడి భక్తి చూడగోరినట్లయితే నా వెనక పక్క కనపడకుండా దాక్కో అని శివుడు పలికాడు. అంతలోనే తిన్నడు గుడికి వచ్చి లింగం ముందు ఉన్న ఎంగిలి కాలితో ఒక పక్కకు తోసి నీళ్లు పుక్కిలించి లింగం మీద అభిషేకించి పత్రి పెట్టి తినమని మాంసం ముక్కలు శివుడి ముందు పెట్టాడు. శివుడు తిన్నడి భక్తిని పరీక్షించాలని వాడు పెట్టిన ఆహారం తినక మూసిన కంటి నుండి నీరు కార్చనారంభించాడు. అది చూసి తిన్నడు ఆందోళన పడి కంటికి చికిత్సలు చేయసాగాడు. వాడు తనకు తెలిసిన చికిత్సలు విన్న చికిత్సలు ఎన్నో చేశాడు. అవేవి పని చెయ్యకపోగా శివుడి కంటి నుండి నెత్తురు కారసాగింది. ఏం చెయ్యడానికి పాలుపోక తిన్నడు కంటికి కన్నే మందు అనుకుని తన కన్ను ఒకటి తీసి శివుడికి కన్నుగా అమర్చాడు. వెంటనే శివుడి రెండో కంటి నుండి రక్తం కారసాగింది. భయం లేదు, దానికి కూడా చికిత్స నా దగ్గర ఉన్నది అంటూ తిన్నడు తన రెండో కన్ను పెకలించబోతూ ఉండగా శివుడు ఆగు ఆగు అంటూ తిన్నడి చెయ్యి పట్టుకుని వాడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఆయన బ్రాహ్మణుడితో, శివగోచరా, చూశావు కదా ఈ పామరుడి భక్తి, నీకు నచ్చింది కదా అని ఆ బ్రాహ్మణుణ్ణి తిన్నడని ఎదురుగా పెట్టుకుని, నీకు ఏం వరం కావాలి అని అడిగాడు. మీకు తోచిన వరం ఇవ్వండి, మేమా అడిగేవాళ్ళం అంటూ ఇద్దరూ శివుడి ముందు సాష్టాంగపడ్డారు. శివుడు వాళ్ళ భక్తికి మెచ్చి వాళ్లను తిరిగి ప్రాపంచిక విషయాలలో పడనివ్వక ఇద్దరిని తనలో చేర్చుకున్నాడు. వీరసంగమయ్య అనే అందమైన యువకుడు ఉండేవాడు. అతడు శివభక్తుడు. శివుణ్ణి సరభసాళవ రూపంలో ఆరాధిస్తూ ఉండేవాడు. అతనికి పెళ్లి చేసే ప్రయత్నంలో ఉన్న అతని పెత్తండ్రి ఓంకారపురం వెళ్ళాడు. అక్కడ ఆయన బావమరిది ఒక ఆయన ఉంటున్నాడు. ఈ బంధువు చాలా ధనవంతుడు, శివభక్తుడును. బావమరుదులు ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని పరమానందం చెంది కౌగిలించుకున్నారు. అతిథికి భోజనాధికారులు ముగించి గృహస్థు అతనితో, బావా, ఏం పని మీద ఇలా వచ్చావు అని అడిగాడు. శుభకార్యం నిమిత్తమే వచ్చాను. మన వీరసంగమయ్యకు పెళ్లి ఈడు వచ్చింది. తగిన పిల్ల కోసం చూస్తూ మీ ఓంకారపురం వచ్చాను. నాకు చూడగా నీ కూతురు చంద్రినీదేవి వీరసంగమయ్యకు తగిన భార్య అని అనిపిస్తున్నది. మీకు ఏమీ అభ్యంతరం లేకపోతే ఇద్దరికీ పెళ్లి చెయ్యవచ్చు అన్నాడు అతిథి. గృహస్థు పరమానంద భరితుడై, అదేం మాట బావా, వీరసంగమయ్య కన్నా మంచి వరుడు ఎక్కడ దొరుకుతాడు? నువ్వే ముహూర్తం నిర్ణయించి ఉభయ పక్షాల బాధ్యత మీద వేసుకుని వివాహం జరిపించు అన్నాడు. అప్పటికప్పుడే వివాహ ముహూర్తం ఏర్పాటయింది. ఓంకారపుర రాజు భాస్కరుడు ఒకనాడు వాహ్యాలి నుండి తన ఇంటికి తిరిగి వస్తూ తమ ఇంటి వాకిట నిలబడి ఉన్న చంద్రినీదేవిని చూసి ఆమె అందానికి మోహపరవశుడై ఆగి ఆమె కేసి తేరిపార చూడసాగాడు. ఆ సంగతి గమనించి చంద్రినీదేవి చప్పున లోపలకు వెళ్ళింది. రాజు ఆమె గురించే ఆలోచిస్తూ తన ఇంటికి వెళ్ళి మంత్రులను పిలిచి ఫలానా అమ్మాయిని తనకు ఇచ్చి పెళ్లి చేయమని చెప్పాడు. భాస్కరుడి మంత్రులు చంద్రినీదేవి ఇంటికి వచ్చి ఆమె తండ్రితో, ఏమయ్యా నీ అదృష్టం, నీ కుమార్తెను రాజుగారికి ఇచ్చి పెళ్లి చెయ్యి, ఆమెకు రాణి అయ్యే యోగం పట్టింది అన్నారు. దానికి ఆయన, నిజమే,
మా అమ్మాయికి రాజుగారు భర్తగా కావటం కన్నా మహాభాగ్యం ఏమున్నది. కాని వ్యవహారం చెయ్యి దాటిపోయింది. అమ్మాయిని ఒకరికి ప్రదానం చేసేశాను అన్నాడు వినయంగా. మంత్రులు వెళ్లి రాజుతో ఈ మాట చెప్పారు. రాజు తన ఆప్తులను మిత్రులను పిలిచి, మీరు ఎలాగైనా చంద్రినీదేవిని నాకు భార్యగా చెయ్యకపోతే నా ప్రాణాలు పోతాయి అన్నాడు. వాళ్ళు రాజు తరపున చంద్రినీదేవి తండ్రి వద్దకు వచ్చి, ఎంత వెర్రివాడవయ్యా, అదృష్టం తన్నుకు వస్తూ ఉంటే అడ్డు పెడతావేమిటి? రాజుగారు తానై నీ కూతురిని చేసుకుంటాననడమేమిటి, నువ్వు కాదనడమేమిటి? పిల్లను రాజుగారికి ఇచ్చి పెళ్లి చేసేయి అన్నారు. దానికి ఆయన, రాజుగారు అల్లుడు కావటం ఎంతటి మహాభాగ్యమో నాకు మీరు చెప్పాలా? కాని భోగభాగ్యాలకు ఆశపడి నేను మాట తప్పితే మీరే నన్ను నిందించరా అన్నాడు. వాళ్ళు రాజు వద్దకు వెళ్ళి, మీరు ఈ పిల్లను మరిచిపోండి. అందమైన కన్యలకు లోట, ఆమె తండ్రి ప్రవర్తన నిజంగా ప్రశంసనీయం అని చెప్పారు. వాళ్లను పంపేసి రాజు తానే ఒంటరిగా బయలుదేరి చంద్రినీదేవి ఇంటికి వచ్చాడు. రాజు వస్తూ ఉండటం చూసి చంద్రినీదేవి తల్లిదండ్రులు బెదిరిపోయారు. చంద్రినీదేవి వాళ్లతో భయపడనవసరం లేదని చెప్పి ఒంటరిగా ఎదురు వెళ్ళి, అన్నగారికి నా మీద ఏమిటి ఇలా దయ కలిగింది అంటూ రాజును ఆహ్వానించింది. నిన్ను కోరి వచ్చిన వాణ్ణి అలా సంబోధించటం అన్యాయం కాదా? నన్ను కోరి వచ్చే స్త్రీలు ఎందరో ఉండగా నాకు నీ మీద మనసు కలిగింది. నిన్ను చూసిన క్షణం నుండి నేను విపరీతమైన విరహతాపం పొందుతూ వేరొక అమ్మాయి కేసి చూడలేకుండా ఉన్నాను. నిన్ను మహారాణిని చేసి మిగిలిన రాణులందరితో పాటు నేను కూడా నీ సేవ చేస్తాను అన్నాడు రాజు. రాజా, నన్ను వీరసంగమయ్యకు మాట ఇచ్చిన క్షణం నుండి అతనినే భర్తగా ఎంచుకుంటున్నాను. ఆడదానికి 2 భర్తలు ఎలా సాధ్యపడతారు అన్నది చంద్రినీదేవి. నీకోసం తప్పించిపోతున్న వాడికి ఈ ధర్మపన్నాలు ఎందుకు చెబుతున్నావు అని రాజు ఆమెను అడిగాడు. తాను తన పట్టు వదలినట్టు కనబడకపోతే రాజు ఏమైనా చెయ్యగలడని గ్రహించి శివుడిపైనే భారం వేసి చంద్రినీదేవి రాజుతో, నేను మీకు భార్య కావటమే ఈశ్వరాదేశం అయితే అలాగే కానియండి. పెళ్లికి ముందు వారం రోజులు నిష్ఠతో ఈశ్వరారాధన చేయటం మా వంశాచారం. ఇవాళ వ్రతం ప్రారంభిస్తాను అన్నది. రాజు సంతోషంతో వెళ్ళిపోయాడు. చంద్రినీదేవి తనకు రాజుకు మధ్య జరిగినదంతా తల్లిదండ్రులకు చెప్పింది. వాళ్ళు ఈ విషయమంతా తెలుపుతూ వీరసంగమయ్యకు లేఖ రాశారు. అతను పెద్దల అనుమతితో వచ్చి రహస్యంగా చంద్రినీదేవిని పెళ్లాడి గుర్రం మీద తన భార్యతో సహా తన ఊరికి బయలుదేరాడు. ఈ వార్త చారుల వల్ల రాజుకు తెలిసింది. చంద్రినీదేవి తనను మోసం చేసినందుకు అతను మండిపడి తన సైనికులను పిలిచి, మీరు వెళ్ళి వీరసంగమయ్యను చంపి చంద్రినీదేవిని తీసుకుని రండి అని ఆజ్ఞాపించాడు. ముందుగా బయలుదేరిన సైనికులు వస్తూ ఉండటం చూసి సంగమయ్య ఒంటరిగా తాను సైనికులను ఏమీ చెయ్యలేడు కనుక తన ఇష్టదైవమైన శరభావతారుణ్ణి ధ్యానించాడు. వెంటనే శరభసాళవ భయంకరాకారం ప్రత్యక్షమై ఆగ్నేయాస్త్రం లాంటి ఆయుధాన్ని వీరసంగమయ్యకు ఇచ్చి, దీనితో శత్రువులను పరిమార్చు అని చెప్పి అంతర్ధానమయ్యింది. వీరసంగమయ్య తన చేతిలో కత్తి ఉండటం చూసి మహదానందం చెంది దానితో సైనికులను ఎదుర్కొని ఎడాపెడా వధ చేయనారంభించాడు. ఇదంతా గొట్ట మీద నిలబడి చూస్తూ రాజు నిర్ఘాంతపోయాడు. ఇంతలో వీరసంగమయ్య తన కరవాలాన్ని ఒక శివభక్తుడిపై విసరబోయి అతన్ని గుర్తించి తలవంచి నమస్కారం చేశాడు. ఇది గమనించిన రాజు వీరసంగమయ్య శివభక్తిని ఆధారం చేసుకుని అతన్ని చంపే ఉద్దేశ్యంతో తాను కూడా వెంటనే శివభక్తుడి వేషం వేసుకుని వేగంగా కొండ దిగి వీరసంగమయ్యను చేరి అతను తలవంచి నమస్కరించగానే మెడ మీద తన కత్తితో దెబ్బ వేశాడు. ఆ కత్తి పోలహారమై వీరసంగమయ్య మెడలో పడింది. ఆ క్షణంలోనే శివుడు వృషభవాహనం మీద ప్రత్యక్షమై వీరసంగమయ్యను వరం కోరుకోమన్నాడు. తనకు, తన భార్యకు, రాజుకు, పెళ్లివారికి శివసాయుధ్యం ఇప్పించమన్నాడు వీరసంగమయ్య భక్తితో నమస్కరిస్తూ. నీకు అపకారం చెయ్యదలచిన ఈ పాపిష్టి రాజుకు శివసాయుధ్యం ఇయ్యమంటావా అని శివుడు వీరసంగమయ్యను అడిగాడు.
మహాదేవా, ఈ రాజు శైవ చిహ్నాలు ధరించి నిన్ను కళ్ళారా చూశాడు. ఇంకా ఇతనిలో పాపాలు ఎక్కడ ఉంటాయి అన్నాడు వీరసంగమయ్య. శివుడు ఎంతగానో సంతోషించి అందరినీ తన వెంట కైలాసానికి తీసుకుపోయాడు. స్వస్తి. సమాప్తం.